మన రాష్ట్రంలో జనాభా పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చారు. ఈసారి ఏకంగా ఉమ్మడి కుటుంబాలే రాష్ట్రానికి అతిపెద్ద సంపద అని ప్రకటించి వారి కోసం అదిరిపోయే బంపర్ ఆఫర్లను తెరపైకి తెచ్చారు. రేషన్ కార్డు కోసం, పెన్షన్ కోసం లేదా ఇళ్ల కోసం ఉమ్మడి కుటుంబాలు విడిపోవద్దని హితవు పలికిన ఆయన, ఇంట్లో 5-6 సభ్యులు కలిసి ఉంటే వారికి ప్రభుత్వం తరఫున ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఆ కుటుంబానికి అదనంగా మరో పెన్షన్ కూడా మంజూరు చేస్తామని, ఇంట్లో 10 మంది సభ్యులుంటే ఏకంగా 60 కేజీల వరకు రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తాజాగా ప్రకటించారు. జనాభా పెంపును ఒక ఉద్యమంగా మార్చే క్రమంలో చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు. గతంలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉన్న అనర్హత వేటును ఇప్పటికే ఎత్తేసిన ప్రభుత్వం ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం 2 పిల్లలు ఉండాలనే కొత్త నిబంధనను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. అంటే భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా మారాలనుకునే వారు తప్పనిసరిగా 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగి ఉండాలనేది ఈ పాలసీ సారాంశం. తద్వారా నాయకులే ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సీఎం భావిస్తున్నారు. దీనికి తోడు గతంలో 2వ బిడ్డ పుడితే 25,000 నగదు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని మరింత పెంచి 3 పిల్లలున్న కుటుంబాలకు కూడా వర్తింపచేయబోతోంది. ముఖ్యంగా 3వ సంతానాన్ని ప్రోత్సహించడానికి వారికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత విద్య అందించడంతో పాటు ప్రత్యేక ఆరోగ్య నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. IVF ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే రాయితీపై చికిత్స అందించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మరో విప్లవాత్మక నిర్ణయంగా 2 లేదా 3 పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో మహిళలకు ఇచ్చే ప్రసూతి సెలవులతో పాటు పిల్లల పెంపకంలో భాగస్వామ్యం కోసం తండ్రులకు కూడా 2 నెలల పాటు పితృత్వ సెలవులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యతే కాదనే సరికొత్త ఆలోచనతో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య తీవ్రంగా పెరగకుండా యువత సంఖ్య పెరిగి సమాజం కళకళలాడాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ కొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ద్వారా జనాభా నియంత్రణ నుండి జనాభా సంరక్షణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.